వెల్కమ్ టు మై ఛానల్ పూజా జాను సిస్టర్స్ 8686. ఈ రోజు ఈ వీడియోలో రవ్వ లడ్డుని టేస్టీగా సింపుల్ గా పక్కా కొలతలతో అయితే ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. అంతకు ముందు వీడియోలో చక్కెర పాకం బట్టి చేశాను, అలాగే బెల్లంతో కూడా చేశాను. ఈసారి నేను పాలతో అయితే ఎలా చేస్తున్నానో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను రవ్వ లడ్డుని. ఇక్కడ ప్రాసెస్ అయితే నెయ్యి అయితే వేసుకోండి. మనకి రవ్వకు తగ్గట్టు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యిలో బాదం పప్పు అయితే తురుముకొని వేసుకున్నాను. ఈ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొబ్బరిని కూడా ఎండు కొబ్బరి అయితే తీసుకున్నాను, అది కూడా తురుముకొని వేసుకున్నాను. ఇందులో కొబ్బరి చిప్పు ఉంటుంది కదా, దాంట్లో హాఫ్ భాగం అయితే తురుముకొని వేసుకున్నాను. ఇది గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే ఒక 2 గ్లాసులు ఉప్మా రవ్వ అయితే తీసుకుంటున్నాను. దాన్నే బొంబాయి రవ్వ అంటారు, అలాగే సూజీ రవ్వ అని కూడా అంటారు. ఇది గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేదాకా. ఇది ఫ్రై చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి రవ్వ పచ్చి పచ్చిగా లేకుండా క్రంచీగా ఫ్రై అవుతుంది. నెయ్యిలోనే ఫ్రై చేసుకోవాలి. అలాగే ఫ్లేవర్ కోసం యాలకులు కూడా ఒక 3 కచ్చా పచ్చగా దంచి వేసేసాను. పౌడర్ ఉన్న వేసుకోవచ్చు, ఓ టేబుల్ స్పూను. ఇది ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. దీంట్లోనే డైరెక్ట్గా షుగర్ అయితే 1.5 గ్లాస్ కానీ మీరు షుగర్ టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి. నేను ఇక్కడ 2 గ్లాసులు ఉప్మా రవ్వకి 1.5 గ్లాసు షుగర్ అయితే తీసుకొని దీంట్లో డైరెక్ట్గా అయితే మొత్తం కలిపేసుకుంటున్నాను. ఈ వేడి మీద ఈ చక్కెర అనేది రవ్వకు కూడా పర్ఫెక్ట్గా పడుతుంది. ఒకసారి కలిపేసుకోవాలి. మొత్తం కలిపేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆగి చేసుకోవాలి. అప్పుడే మనకి ఈ రవ్వ కూడా పడుతుంది. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత రవ్వ అయితే చక్కగా పొడి పొడిలాడుతూ ఉంది. ఇప్పుడు పాలు కూడా కొంచెం కొంచెంగా పోసుకోవాలి. పాలు మనం ఒకటేసారి పోసామనుకోండి పాలు ఎక్కువగా పడతాయి. ఎక్కువగా కాకుండా పాలు తక్కువగా పట్టి పర్ఫెక్ట్గా మనకు లడ్డు రావాలి అంటే కొంచెం కొంచెంగా పోసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం పోసి ట్రై చేస్తున్నాను, వస్తుందో లేదో అని. మంచిగా వస్తుంది. మొత్తం ఒకసారి అయితే కలబెట్టేస్తున్నాను కొంచెం పాలు అయితే పోసి. ఎందుకంటే మనకి చక్కెర అనేది పాకంలాగా అంటే కొంచెం మెల్ట్ అవుతుంది. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా లడ్డు కూడా వస్తుంది. మనం పాకం పట్టే పని లేకుండా ఇలా చక్కెర కూడా కొంచెం మెల్ట్ అవుతుంది పాలు పోసినప్పుడు. ఇలా కొంచెం కొంచెంగా చిన్న చిన్న లడ్డులాగా చేసుకోవాలి. ఇంట్లో పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఈ రవ్వ లడ్డుని చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటుంది ఈ రవ్వ లడ్డు. మనం అంతకుముందు వీడియోలో పాకం పట్టింది కానీ చక్కెర పాకంతో కానీ అలాగే బెల్లంతో కూడా వీడియోలు అయితే నేను చేసి పెట్టి ఆల్రెడీ లాంగ్ వీడియోలు కూడా పోస్ట్ చేశాను. ఇప్పుడు పాలతో చేసిన రవ్వ లడ్డులు అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. పక్కా కొలతలతో అయితే చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా కుదురుతాయి రవ్వ లడ్డులు. ఇప్పుడు లడ్డూలు అయితే చుట్టేసుకున్నాము. మొత్తం లడ్డూలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి. లడ్డు చుట్టిన వెంటనే మనకి మెల్ట్ అయి మెత్తగా ఉంటుంది. ఇది గట్టి పడాలి అంటే కనీసం 15 నిమిషాలు లడ్డు చుట్టిన తర్వాత పక్కన పెట్టేసుకుంటే ఇలా పర్ఫెక్ట్గా అయితే గట్టిగా అవుతుంది రవ్వ లడ్డు. మరీ గట్టిగా కాదు, కొంచెం 15 నిమిషాలు అయితే లడ్డు లాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మీకు తీసి చూపిస్తా చూడండి ఎంత చక్కగా వచ్చిందో రవ్వ లడ్డు అయితే. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. అంత పర్ఫెక్ట్గా అయితే ఈ రవ్వ లడ్డు చాలా బాగా కుదిరింది. ఇది పిల్లలైనా సరే పెద్దలైనా సరే చాలా ఇష్టంగా తింటారు. ఇది కనీసం 1 మంత్ అయినా స్టోర్ ఉంటుంది. మీకు బయట పెడితే పాడవుతుంది అనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.